తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్గా మారింది. కాళేశ్వరం మోటార్ల నిర్వహణ, ప్రాజెక్టు భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ విమర్శల దాడిని మరింత తీవ్రం చేసింది. మోటార్లు ప్రారంభిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్కు రాజకీయంగా క్రెడిట్ దక్కుతుందనే ఆందోళన అధికార పార్టీలో ఉందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అలాగే మోటార్లు ఆన్ చేయకపోతే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ ఉత్తర తెలంగాణ సాగునీటి అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయంగా ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ప్రాజెక్టు భద్రత కంటే రాజకీయంగా క్రెడిట్ దక్కించుకోవడానికే బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయాలి అని చెప్పేసి ఒత్తిడి తెస్తోంది ప్రభుత్వం పైన అనేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన బ్లేమ్ చేస్తూ ఉంది. ఎన్డీఎస్ఏ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో దాని ప్రకారమే ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తా ఉంది. సో బీఆర్ఎస్ వాదన ఏంటి దీనిపైన? ఎన్డీఎస్ఏని చూపించుకుంటూ రైతుల పొలాలను ఎండబెట్టడం సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ వస్తుంది. ఒక బూచిగా ఎన్డీఎస్ఏని 10 సార్లు చూపించడం సరైనది కాదని కూడా అంటున్నారు. ఎందుకంటే ఎన్డీఎస్ఏని బూచిగా చూపించడం వల్ల ఇవాళ ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా సరే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా తాగునీటి సమస్యకు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ఒకవైపు సాగునీటి సమస్య మరింతగా జటిలమవుతుంటే ఇంకోవైపు తాగునీటి సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని కూడా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మీడియా సమావేశంలో వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎన్డీఎస్ఏని బూచిగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టుగా ముద్రేసే ప్రయత్నం సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగినా సో అక్కడ ఎక్కడ కూడా నీళ్లు మనం స్టోరేజ్ చేయకుండా సో ఉన్నటువంటి వాటర్ని, అంటే ఇప్పుడు గోదావరిలో కలుస్తున్నటువంటి సో గోదావరి నుంచి సముద్రంలో కలుస్తున్నటువంటి నీటి ఏవైతున్నాయో అవి కన్నెపల్లి మోటార్ల ద్వారాగా ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోయడం లేదని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్నారం అదేవిధంగా సుందిల్ల ఈ 2 బ్యారేజీలు సో మంచినే ఉన్నప్పటికీ కూడా అన్నారంలో ఇక్కడ కన్నెపల్లి దగ్గర మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి వాటర్ని లిఫ్ట్ చేసి అన్నారంలో పోసుకోవచ్చు, వెంటనే అక్కడ ఎత్తిపోసుకొని మళ్ళీ సుందిల్ల అదేవిధంగా ఎల్లంపల్లిలో పోసుకునే అవకాశం ఉంది. సో అయినా సరే ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేది కూడా ప్రధానంగా అంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సో ఇప్పుడు ఈ నీళ్ళని ఎత్తిపోయడం వల్ల కేసీఆర్కి మంచి పేరు వస్తుంది అనేది మళ్ళీ ప్రజల్లో చర్చ జరుగుతుందేమో అనేది కూడా ప్రభుత్వం డైలమాలో ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు బయటకు చెప్పినప్పటికి కూడా లోపల ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్గా మొత్తం అదే అసలు విఫల ప్రాజెక్ట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆనాడు ఎన్నికల సమయంలో ప్రచారం చేసి సో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్తుంటే మళ్ళీ ఇప్పుడు సడన్గా ఆ నీళ్ళని ఎత్తిపోస్తే సో బ్యారేజ్కి 2 పిల్లలు కుంగినాయే తప్ప మిగిలినంతా కూడా బాగానే ఉంది కదా, సిస్టమ్ అంతా బాగానే ఉంది కదా అనే పేరు మళ్ళీ కేసీఆర్కి వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా కేసీఆర్కి మంచి పేరు వచ్చే అవకాశం ఉందని. ఎందుకంటే ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి సో ఇప్పటి నుంచి ప్రాణాయిత నుంచి వస్తున్నటువంటి వరద వృధాగా వెళ్తుంది కాబట్టి ప్రాణాయిత నుంచి వస్తున్నటువంటి వరదని ఇవాళ ఎత్తిపోసుకోవడం వల్ల ఉత్తర తెలంగాణలో కొంతమేర మనకు సాగునీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. సో ఆనాడు ముందు చూపుతోటే ఇలాంటి ఆలోచన చేసి కేసీఆర్ నిర్మించారనేది కూడా ప్రజల్లో మళ్ళీసారి చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. సో కాంగ్రెస్కి ఉత్తర తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందనేది కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రభుత్వం ఉన్నటువంటి కొందరు చర్చించుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా నీళ్లపైనే రాష్ట్ర రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. సో చర్చ కూడా ప్రధానంగా అదే జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో ఎల్నినో అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ప్రతి గ్రామంలో చూసినా ఎల్నినో ప్రభావం పైన చర్చ జరుగుతున్నట్టుగా కూడా మనకి సమాచారం. ఎందుకంటే ఎల్నినో ప్రభావం వల్లనే వర్షాలు రావడం లేదని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో భాగంగా మనకి ప్రాణాయితం చేస్తున్నటువంటి నీళ్లను, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి నీళ్లను కన్నెపల్లి పంపులు మోటార్ లాంచ్ చేసి ఎత్తిపోసుకొని ఆ సిస్టమ్ లిఫ్ట్ ద్వారాగా చేసుకుంటప్పుడు అటు సాగునీటికి కొంతమేర
నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది ఇవ్వడం వల్ల కేసీఆర్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో సో అది కాబట్టి అందుకే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి నీళ్ళని ఎత్తిపోసే పరిస్థితే లేదు. ఆల్రెడీ ఎన్డీఎస్ఏ సూచించింది. సో అన్నారం సిస్టమ్ సరిగా లేదు, అదేవిధంగా సుందిల్లా సిస్టమ్ సరిగా లేదు. శ్రీపాదెల్లంపల్లి దగ్గర కొంతమేర బాగున్నప్పటికీ కూడా ఇటు మేడిగడ్డ దగ్గర నుంచి అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి సిస్టమ్ సరిగా లేదనేది కూడా ఎన్డీఎస్ఏ సూచన చేసింది. కాబట్టి ఎన్డీఎస్ఏను బూచిగా చూపించి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఏం చేయలేమనేది కూడా అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రులు పొంగులేటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడానికి అలాగే బీఆర్ఎస్ హయాంలో రీడిజైనింగ్ పేరిట కేసీఆర్ చేసినటువంటి అవినీతిని మోసాలని కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం కోసం వాళ్ళు ప్రాజెక్టుల బాట పట్టారు. సో దీన్ని మరి తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి? ఎస్ బీఆర్ఎస్ అవసరమైతే క్షేత్రస్థాయిలో వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తుంది రోజా. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కన్నెపల్లి మోటార్ల దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా వెళ్ళడం జరిగింది. అవసరమైతే మిగిలిన బ్యారేజ్ దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. హరీష్ రావు ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి సమావేశాల్లో నియోజకవర్గాల వారీగా బిజీలో ఉన్నారు. కాబట్టి సో ఈ ఎస్ఐఆర్ అంశానికి ముగిసిన తర్వాత మనకి నెక్స్ట్ మంత్ నుంచి కూడా అవసరమైతే ఈ మేడిగడ్డ సందర్శించడం, అన్నారం సందర్శించడం, సుందిల్ల బ్యారేజీలను సందర్శించడం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇట్లా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగుకి దిగొచ్చి అట్లానైనా సరే మోటార్ లాంచ్ చేసి రైతులకు నీళ్ళు ఇస్తుందాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అందుకు అవసరమైతే వీళ్ళు కూడా నేరుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా అవసరమైతే ఈ యొక్క 3 బ్యారేజీలను సందర్శించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారు రోజా. రైట్, థ్యాంక్ యూ సైదులు.